ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం మే 1వ తారీఖున 6వ స్థానంలో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా శుక్రవారం రోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఈ యొక్క శుక్రవారం రోజున అంటే మే 1వ తారీఖున శుక్రవారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ దేవతా ఆరాధన మీకు మరింత శుభాన్ని ఇవ్వబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 1వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కువ మీ మెదులుతూ ఉంటాయి. అంటే మీకు రేపు శుక్రవారం రోజున మంచి మంచి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కుంభరాశి వారికి శుక్రవారం రోజున చాలా అంటే చాలా సంతృప్తికరమైన రోజుగా ఉండబోతోంది. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున కెరీర్ పరంగా మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. కాకపోతే కొంచెం మీరు శ్రమ చేయవలసి ఉంటుంది. కాబట్టి కష్టే ఫలి అంటారు కదండి, ఆ విధంగా మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇక మీరెంతైతే కష్టపడతారో అంతకంటే రెట్టింపు రిజల్ట్ అనేది మీకు శుక్రవారం రోజున రాబోతూ ఉంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున మీ యొక్క స్నేహితుల ద్వారా, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా, లేదంటే మీ బంధువుల ద్వారా మీకు సంఘంలో మంచి మంచి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులు పరిచయమయ్యేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక దీని కారణంగా మీరైతే మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు మీ యొక్క సంస్థల్లో మీకైతే మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున విద్యార్థులకు ఈరోజు చాలా అంటే చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం కొంచెం కుదరపడుతుంది. అలాగే కుంభరాశి వారు భవిష్యత్తు గురించి కష్టపడి పని చేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరడానికి బాగా తాపత్రయం పడతారు. ముఖ్యంగా కుంభరాశి వారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు మీకు సఫలం అవుతాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజున విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. అలాగే అప్పుల బాధల నుండి బయటపడతారు. ముఖ్యమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే ఆగిపోయిన పెండింగ్ పడినటువంటి పనులన్నింటినీ కూడా కంప్లీట్ అవడంతో పాటుగా మీకైతే రేపు శుక్రవారం రోజున మంచి మంచి అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. ఇక శుక్రవారం రోజున కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే మీకు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజునైతే లాభపూరితమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి మీకు రేపు శుక్రవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీదేవిని మీరు మీ ఇంట్లో పూజించుకోండి. లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మీ చేతులతో గోమాతకు రొట్టె కానీ ఒక అరటిపండు కానీ తినిపించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు శుక్రవారం రోజున మరింత శుభప్రదంగా ఉండబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.